డబుల్ ఓట్లను తొలగించాలని కోరుతున్నామన్నారు వైసీపీ ఎంపీలు. ఎస్ఐఆర్ పై పార్లమెంటులో చర్చకు వచ్చినప్పుడు తమ అభిప్రాయాలను స్పష్టంగా చెప్తామన్నారు. చాలా మందికి ఆంధ్రతో పాటు తెలంగాణలోనూ ఓట్లున్నాయని, ఎక్కడో ఒక చోట ఓటు ఉండేలా చూడాలని ఎన్నికల కమిషన్ కు కూడా చెప్పామన్నారు. మేమైతే కాంగ్రెస్ స్టాండ్ కాదు, బట్ మేము దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎప్పుడైతే చర్చకు వస్తుందో ఆ రోజు మా అభ్యంతరాలన్నీ కూడా మేము సభలో తెలియజేస్తాం. అంటే మీరు ఆంధ్ర తెలంగాణ తెలుగు వాళ్ళందరూ ఉన్నారు కదా, అట్లే ఉన్నాం. ఇదివరకే మేము రిప్రజెంట్ చేస్తాం. తెలంగాణలో ఓట్లు పెట్టుకుని ఆంధ్రాలో ఓట్లు పెట్టుకునేవి ఎక్కడో ఒక చోటే ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. సార్ గురించి మేమైతే కాంగ్రెస్ స్టాండ్ కాదు, బట్ మేము దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎప్పుడైతే చర్చకు వస్తుందో ఆ రోజు మా అభ్యంతరాలన్నీ కూడా మేము సభలో తెలియజేస్తాం. అంటే మీరు ఆంధ్ర తెలంగాణ తెలుగు వాళ్ళందరూ ఉన్నారు కదా, అట్లే ఉన్నాం. ఇదివరకే మేము రిప్రజెంట్ చేస్తాం. తెలంగాణలో ఓట్లు పెట్టుకుని ఆంధ్రాలో ఓట్లు పెట్టుకునేవి ఎక్కడో ఒక చోటే ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. సార్ గురించి మేము అడిగాం, ఎలక్షన్ కమిషన్ కలిసినప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారు కూడా చేస్తామని. బట్ వీళ్ళు చెప్పేదా, కాంగ్రెస్ వాళ్ళు చెప్పేదానికి మనం అడిగేదానికి లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇక్కడ తెలంగాణ ఆంధ్రాలో ఓటర్ డబుల్ ఎంట్రీస్ ఉన్నాయి కాబట్టి దాని మీద సర్చ్ జరిగితే మనమే మంచిదని మేము భావిస్తాం. మేము అడిగాం, ఎలక్షన్ కమిషన్ కలిసినప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారు కూడా చేస్తామని. బట్ వీళ్ళు చెప్పేదా, కాంగ్రెస్ వాళ్ళు చెప్పేదానికి మనం అడిగేదానికి లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇక్కడ తెలంగాణ ఆంధ్రాలో ఓటర్ డబుల్ ఎంట్రీస్ ఉన్నాయి కాబట్టి దాని మీద సర్చ్ జరిగితే మనమే మంచిదని మేము భావిస్తాం. మేము అడిగాం, ఒక దగ్గర ఆధార్ ఇవ్వకుండా ఒక దగ్గర ఆధార్ తోటి చేస్తున్నారు. అవి ఉన్నాయి ప్రాక్టికల్ గా, నేను తెలుసు నాకు. మనం ఎందుకంటే ఈవెన్ కాన్స్టిట్యున్సీలోనే మన ఆంధ్రప్రదేశ్ లో కూడా మండల్లో తాలూకాలలో ఉంటున్నాయి, మళ్ళా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో ఓటు పెట్టుకుంటున్నారు. డబల్ ఉంటున్నాయి. లాస్ట్ మన ఎలక్షన్స్ లో కూడా మనం ఐడెంటిఫై చేసి ఎలక్షన్ కమిషన్ కి ఇన్ఫార్మ్ చేసాం. ప్రతి కాన్స్టిట్యున్సీలో 3,000 to 4,000 ఉంటున్నాయి.